అశోక్ నగర్‌కి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ప్రచారంలో భాగంగా 1,00,000 ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తామని హామీ ఇచ్చున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ప్రతి సంవత్సరం 1,00,000 2,00,000 నోటిఫికేషన్స్ ఉద్యోగాలు మీరు మర్చిపోయినట్టు. ఓహ్! 2,00,000 2,00,000 ఇప్పటి వరకు మరి సంవత్సరం అయింది. ఇచ్చారా 1,00,000 ఉద్యోగాలు? దానికి నోటిఫికేషన్స్? ఈరోజు పదే పదే గతంలో ఏదైతే సంబంధించి ప్రభుత్వం ఏర్పడంగానే ఫిబ్రవరిలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదో ఉండే. గవర్నమెంట్ ఫామ్ కాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన గాంధీ ఏ ఎగ్జామినేషన్ పెట్టొద్దు, మాకు భరోసా నమ్మకం లేదని చెప్పి ఆ రోజు యువకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే మీ సొంటి ఒక జర్నలిస్టే స్వయంగా ఏదైతే సెక్రటేరియట్లో సీఎం గారిని ప్రశ్నిస్తే 100% టీజీపీఎస్సీ ప్రక్షాళన అయ్యేంత వరకు కూడా ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చెయ్యము అని చెప్పి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. క్లారిటీ ఉంది కదా ఈ విషయంలో. ఓకే. దాని తర్వాత గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ డిఎస్సి కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, లేదా ఇతర జెన్కో కానీ, ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అన్ని నోటిఫికేషన్స్ కూడా ఏంటంటే మధ్యలో ఆగిపోయినాయి, కొన్ని ఉండే, కొన్ని పేపర్ లీక్ అయినాయి, అనేకమైన ఇష్యూస్ ఉండే. సో అన్నిటిని రిజాల్వ్ చేస్తూ ఒక్కొక్కటిగా పెడుతున్న క్రమంలో ఒక్కొక్క ఎగ్జామినేషన్స్కి 1 month గ్యాప్ కావాలి, 45 days కావాలి, పోస్ట్ పోన్మెంట్ చేయాలని చెప్పి, లేదా మరొకసారి టెట్ని నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తే డిఎస్సి ఏదైతే మార్చ్ ఏప్రిల్ ఉన్నదాన్ని పోస్ట్ పోన్ చేసి మరొకసారి టెట్ని నిర్వహించడం జరిగింది. అప్పుడు పోస్ట్ పోన్మెంట్ అయింది కదా. పోస్ట్ పోన్మెంట్ అయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2 డిఎస్సి మళ్ళీ వారం రోజులు వ్యవధి ఉంది, లాస్ట్ టైం కూడా అదే ప్రాబ్లం ఉందని మళ్ళీ పోస్ట్ పోన్ చేయమనంటే సరే మళ్ళీ పోస్ట్ పోన్ చెప్పి చేసినాం. ఉన్న నోటిఫికేషన్స్ అన్నింటినీ పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ ఉన్న ఉద్యోగాలని ప్రతిదానికి 1 month గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ వస్తే మనం కంప్లీట్ చేయగలిగిన నోటిఫికేషన్స్ ఇవి. దానివల్లనే ఆలస్యం అయింది తప్ప ఏదైతే నిజంగా ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం లేక ఆపే ఉద్దేశంతో ప్రభుత్వం లేదు. ఈ రోజు కూడా వర్గీకరణ ఇవన్నీ ఫినిష్ అయినాక జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చినామో ఆ తేదీ ప్రకారంగా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేస్తామని ఒక బాధ్యత గల ప్రభుత్వంగా మేము అదే కూడా విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఒక స్పష్టంగా చెప్తున్నాం. మేము గవర్నమెంట్ అనేది ఏదన్నా చేస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రతి దానికి కూడా 2 issues. ఇప్పుడు యాజ్ అ జర్నలిస్ట్ మీద ఏముంటుంది, సమస్యని మీరు చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో జియో 46కి 2 issues ఉండే, ఒకరు క్యాన్సిల్ చేయాలని, ఒకరు క్యాన్సిల్ చేయొద్దని. ఇదే మిర్రర్ టీవీలో ఓయూలో క్యాన్సిల్ చేయొద్దన్న వాళ్ళు దీక్ష చేసినప్పుడు చూపించారు, క్యాన్సిల్ చేయమన్న వాళ్ళు ఇంద్రపార్క్ దగ్గర చేసినప్పుడు కూడా మీరు చూపించారు. బికాజ్ మీరు రెండింటినీ చూపిస్తారు. బట్ యాజ్ ఎ గవర్నమెంట్ ఇద్దరిట్లో కూడా వాస్తవం ఏంది, ఇద్దరికి ఇబ్బంది కలగకుండా సమన్వయం చేస్తూ ఆ సమస్యని పరిష్కరించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మీ పైన ఏముంటుంది, ఎవరు క్వశ్చన్ చేసినా కూడా దాన్ని చూపించడం యాజ్ ఎ జర్నలిస్ట్గా మీ పైన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ మీడియా మీరు చూపిస్తారు, ఏది ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. యాజ్ ఎ ప్రభుత్వం ఇద్దరిది కూడా చూసి ఏది కరెక్ట్, దేంట్లో లీగాలిటీస్ ఉన్నాయి అన్ని ఆలోచించి పరిష్కరించాల్సిన ఒక స్టేజ్లో ఆ యొక్క స్థానంలో ప్రభుత్వం ఉంటుంది. ఆ కోణంలో ప్రభుత్వం అన్నింటినీ పరిగణలోకి తీసుకొని అన్నింటినీ ఒకటొకటిగా ఇదేందనంటే 10 ఏళ్లుగా పేరుకపైన మురికి 10 ఏళ్లుగా పట్టించుకోకుండా ఈ సమస్యలన్నింటినీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు లేదు ఏదన్నా కూడా ఆడ పోవాలి, ఆ పెద్ద మనిషి చూస్తేనే సంతకం పెడితేనే అయ్యే పరిస్థితి ఉండే. సో అన్నింటినీ కూడా రిజాల్వ్ చేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో అందుబాటులో ఉంటూ ప్రతి దానిపైన రివ్యూ చేస్తూ ఒక్కొక్కటిగా రిజాల్వ్ చేస్తున్నాం. సో రిజాల్వ్ చేస్తున్న క్రమంలో తప్పు జరగొద్దు, అన్యాయం జరగొద్దు, ఏదైతే అర్హత ఉన్న యువకులకే ఉద్యోగాలు రావాలి అని చెప్పని ఆ ఇంటిగ్రిటీని మళ్ళీ కల్పిస్తూ ఆ ట్రాన్స్పరెన్సీని చూపిస్తూ ఎగ్జామ్స్ని నిర్వహిస్తూ లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా లీగల్ స్ట్రీమ్స్తో సంప్రదిస్తూ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో కొంచెం ఆలస్యమైంది, కానీ మేము చెయ్యము ఇవ్వము అంటలే కదా. 100% ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తాము. రైట్. 2025 విషయానికి వస్తే ఈ ఇయర్ అయినా సరే మీరు అన్నట్టు 2,00,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు. మొదటి సంవత్సరంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు మీరు భర్తీ చేశారు. 2017లో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు ఇయ్యాక మేము ఇచ్చిన నోటిఫికేషన్ అంటే నడుస్తుందా? ఇప్పుడు గతంలో పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ ని కోర్టుకి వెళ్ళి క్లియర్ చేయకపోతే కొత్త నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అది కోర్టు కేసులో పడి ఆ పోస్ట్ లాగా ఆపేస్తారు. ఆపేసినప్పుడు ఆ కోర్టు కేసు క్లియర్ అయ్యి ఈ పూల్ కంప్లీట్ కాకుండా అదే డిపార్ట్మెంట్ ఇంకో నోటిఫికేషన్ ఇవ్వస్తుందా? ఆ పూల్ కంప్లీట్ అయితేనే ఎన్ని జాబ్స్ మిగులుతాయి తెలుస్తేనే కదా అవి మళ్ళీ కొత్త జాబ్స్ అన్ని కలిపి నోటిఫికేషన్ ఇచ్చేది. అవన్నీ పెండింగ్ ఉండడం వల్లనే కదా ఈరోజు ఈ సమస్యలు వచ్చినాయి. అవన్నీ సమస్యలు పరిష్కరించడానికి మేము ఒక GOS నెంబర్ 3ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మన నేబరింగ్ స్టేట్ ఏపీ కోర్టు తీసుకొచ్చిన ఒక జియోని సేమ్ జియోని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఆ జియోని ఎందుకు ఇంప్లిమెంట్ చేశారని చెప్పి కల్వకుంట్ల కవిత గారు ఇంద్రపార్క్ కాడ ధర్నా చేశారు. అది వారి చిత్తశుద్ధి.
అండ్ అసలు తీసుకొచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సార్, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే ఆ జియో ద్వారా మేము నియామక పత్రాలు ఇస్తుంటే మేము ఆ నియామక పత్రాలు ఇవ్వద్దు అని చెప్పి కవిత గారు ధర్నా చేశారు. మరి దాని గురించి ఎవరు మాట్లాడరు ఏంటండి? అది తప్పు కాదా? ఏదైనా పర్లేదు 100% ఇవ్వాలి. వాళ్ళ లెక్క వాళ్ళు ఇచ్చారు మేము ఇస్తే వాళ్ళ క్రెడిట్ వస్తుంది మేము ఆలోచించలే. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఆపేసింది 100% దానివల్ల యువకులు ఇబ్బంది పడుతుంటే దాన్ని కంప్లీట్ చేయాలని ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాము. మేము వాళ్ళ లెక్క వెండేటా పాలిటిక్స్, వాళ్ళ లెక్క పర్సనల్గా వాళ్ళకి పేరు వస్తుంది వీళ్ళకి పేరు వస్తుంది మేము ఆలోచిస్తలేము. ఇప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు, కొన్ని జాగాలను మధ్యలో ఆపేసిండ్రు. దానికి కూడా డబ్బులు కేటాయించినాము, దానికి కూడా ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేసినాము, దాని కన్స్ట్రక్షన్స్ పూర్తి చేసినాము. హైదరాబాద్లో ఇల్లు స్థలాలు కూడా సంబంధించి లబ్ధిదారులకి అలొకేట్ చేసినాము. అరే వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి పేరు వస్తుంది మేము ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ జేబులకి వెళ్ళి కాదు కదండి, ప్రభుత్వ సొమ్ము. ప్రజలకు ఉపయోగపడడానికి స్కీమ్స్ పెట్టినాము. సో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్ప మేము పంతాలకి పోయే ప్రభుత్వం కాదు. ఎక్కడైనా తప్పు జరిగినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు ఇంకా పదే పదే నేను ఇందాక కూడా అరే అడిగాను, పదే చెప్పాలి. పదే మీరు ప్రతిసారి బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ చూసి మీరు భయపడుతున్నారు ప్రతిసారి అన్ని సార్లు. బీఆర్ఎస్ పార్టీని చూసి బల్మూరి వెంకట్ భయపడ్డా, కేటీఆర్ భయపడ్డా, కేసీఆర్ భయపడ్డా, యావత్ తెలంగాణ సమాజం చూసింది. ఎవరెవరికి భయపడ్డారు, ఎవరెవరికి భయపడ్డారో చూసింది. ఈ రోజు ఈ స్థానంలో కూర్చొని మీరు నన్ను అంటే అడుగుతున్నారు ప్రభుత్వానికి సంబంధించి పనులు ముందుకు ఎలా వెళ్ళాలి అన్న దాని మీద ఆలోచించాలి. కానీ ఈ విషయాలు అంటే ప్రతిసారి ప్రతిపక్షాన్ని వేలెత్తి మీరు చూపించడం ఏమన్నారు, ఎందుకు వేలెత్తి చూపించాల్సి వచ్చింది? వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ అని చెప్పి మీరు అయిపోయింది ప్రశ్నించారు. అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ అని చెప్పి మీరు ప్రశ్నించారు. అవును, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కాదు, అది మీరు వాళ్ళ భర్తీ చేశారని అది వాళ్ళ సొత్తేం కాదు. వాళ్ళు చేసిన తప్పిదాలని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నా, మంచి చేసే ప్రయత్నం చేసేటప్పుడు కూడా కాళ్ళల్లో కట్టలు పెట్టే ప్రయత్నం చేసిరు వాళ్ళు. మేము మంచి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దాన్ని ఆపి కాళ్ళల్లో కట్టలు పెట్టే ప్రయత్నం చేశారు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? దాదాపు 1 year కావస్తుంది కదా. ప్రతి దానికి కూడా ఇప్పుడు నేను మీ గ్యారంటీస్ పైన పెండింగ్ లో ఉన్న వాటిపైన మీకు స్పష్టత ఇచ్చినాను. నిరుద్యోగ భృతి స్టార్టింగ్ లో మనం ఒక మాట అనుకున్నాం, ఒక్కొక్క గ్యారంటీ గురించి డిస్కషన్ మరి చేస్తాం. అయిన వాటి గురించి మాట్లాడరు ఎందుకు? మాట్లాడుతున్నాను కదా హా, మీరు ఇప్పుడు అయిన వాటి గురించి చర్చ కాదు. అయిన ఒప్పుకుంటారా? ఏది అవి అయినా ఒప్పుకుంటారా? సగం సగమే అయింది సార్. అది చెప్పండి, దానిపైన డిస్కషన్ చేస్తే ఏడు సగం అయినాయో. ముందు మిగతా అంటే పెండింగ్ ఉన్న వాటి గురించి మాట్లాడాలి కదా. అన్నారు ప్రతి గ్యారంటీ గురించి అన్నారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజల దృష్టికి మనం తీసుకొని వెళ్తున్నప్పుడు ఏ గ్యారంటీ సగమైంది ఎక్కడైంది ఆ డేటా చెప్పండి నాకు. ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు ఫోటో చూపించలేదు కంప్లైంట్, ఆ గ్యారంటీది కూడా నాకు చెప్పండి. ఆ డేటా స్కీమ్ ఇగో ఇటు సగమైంది ఇటు కాలే అని చెప్పండి. అది మా దృష్టి. ఇప్పుడు మీరు అన్నారు కదా పోయి తీసుకొచ్చినా చేసిన, ఎంతైతే ఒక అక్రమ కట్టడాల గురించి మీరు చూపించారో ఆ గ్యారంటీ కూడా ఇడ కాలేదు ఇడ సగమైందని కూడా చూపించండి. మీరు చూపిస్తే 100% అది కూడా తీసుకుంటా, ఆ సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తా. ఆ పెండింగ్ లో ఉన్న ఎంత పర్సెంటో మీ ప్రకారంగా దాన్ని కూడా భర్తీ చేస్తాము. మీరు ఇందాక అన్నట్టు ఫ్రీ బస్ గురించి నేను యాక్సెప్ట్ చేశాను, ఓకే. దాని తర్వాత రైతులు రుణమాఫీ గురించి మీరు మొత్తం చేయకపోయినా సరే ఇంకా 30% మిగిలిన్నా సరే నేను దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చాను. నేను తీసుకెళ్తాను మిమ్మల్ని ఎక్కడెక్కడ రుణమాఫీ కాలేదో. మీరు నాకు కాదు తీసుకెళ్లాల్సింది, ప్రజాప్రతినిధులు ఎక్కడెక్కడైతే కాలేదో ఆ డేటా తీసుకొని వచ్చి అసెంబ్లీకి రండి నాయనా అని చెప్పి స్వయంగా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మేము చెప్పినాం, ఎక్కడెక్కడ కాలే ఏమేమి కాలే తీసుకురండి, దాన్ని కూడా చేద్దామని చెప్పి మా బట్టి గారు కూడా మాట్లాడారు. వాళ్ళకి చెప్పురి ఫస్ట్. ప్రజలు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళని ఎన్నుకోనరు. ఈరోజు అవి మర్చిపోయి దాని గురించి ఆ అంశాలు మా దృష్టికి తీసుకురాకుండా, ఇంకోటి మా ముఖ్యమంత్రి గారు ఏమి బీఆర్ఎస్ పార్టీలోనో బీజేపీ పార్టీలోనో లేదా ఎంఐఎం పార్టీలోనో కలవకుండా లేదా ఫార్మ్ హౌస్లలో కూర్చోలే. మాకంటే ముందు కూడా వాళ్ళు వస్తే ఫస్ట్ అపాయింట్మెంట్ వాళ్ళకే ఇస్తారు. ఆ అంశాలని తీసుకురండి, అందరము కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేద్దాము. అధికార పక్షము ప్రతిపక్ష నిరుద్యోగ భృతి దానిపైన కూడా దానికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తారు. దాన్ని ఎవరెవరికి ఇప్పుడు ఏదైతే సంబంధించి ఇప్పుడు ఇమీడియట్ గా రైతు బంధు దాని గురించి ఏదైతే తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామో నెక్స్ట్ 100% దాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకొని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దాన్ని ఏ రకంగా ఫ్రేమ్ చేయాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్టెట్లు ఇవ్వాలి, దానిపైన కూడా అసెంబ్లీలో రాబోయే అసెంబ్లీ సెషన్లో చర్చ పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా. మీ ద్వారా వీలైతే దాని తర్వాత నా తర్వాత ఇంటర్వ్యూ చేసే ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అంశాలపైన కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తాను సార్. మా వాళ్ళకి నేను చెప్పుకుంటా, వాళ్ళకి నేను మాట్లాడా కాబట్టి వాళ్ళతో మిమ్మల్ని చెప్పమంటున్నా. వాళ్ళతో నేను మాట్లాడా కాబట్టి మీరు కమ్యూనికేట్ చేయమని చెప్పి కోరుతున్నా మిమ్మల్ని.